మొదటి కొరింథీ 3:16 కూడా ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ నివాసము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అంటే పరిశుద్ధులై ఉన్నారు. ఆలయం అనగా ఏంటి? పరిశుద్ధులు. ఇక్కడ వాక్యం మనకు చెప్పబడింది అదే. ఆలయమై ఉన్నారు అనగా పుట్టినోట్లో పరిశుద్ధులై ఉన్నారు అంటే దీని అర్థం ఏంటంటే, ఆలయము అనేది పరిశుద్ధపరచబడినది, పరిశుద్ధులు ఉండేది అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ నివాసం ఉంటుందంటే, దేవుని ఆత్మ మనతోనే నివాసం ఉంటుంది, మనలోనే నివాసం ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ నివసించేది, దేవుని ఆత్మ నివసించేది. కాబట్టి అపోస్తుల కార్యాలు కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే 1:4 కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. 1:4 ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించెను, వారు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమునకు కనిపెట్టి యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీకు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెను. అంటే పరిశుద్ధాత్మ అనేది ఇప్పుడు మనకు ఏం చేస్తుందంట? బాప్తీసం ఇస్తుంది. పరిశుద్ధాత్మ నివాసముగా ఉన్నది, పరిశుద్ధాత్మ బాప్తీసముగా. పరిశుద్ధాత్మలో పుట్టినట్లు చూసుకున్నట్టయితే పరిశుద్ధ ఆత్మతో బాప్తీసం పొందేదనని చెప్పాను. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిన వారిగా. అంటే ఆదరణకర్త వచ్చినప్పుడు, ఆదరణకర్త పంపించినప్పుడు ఆదరణకర్త పని చేయకుండా ఉంటలా. ఆదరణకర్త పని చేయకుండా ఏమీ ఉండటం లేదు. ఆయన పశ్చాత్తాపము కలిగించేవాడిగా ఉన్నాడు, నీతితో నడిపించేవాడిగా ఉన్నాడు, మనుషులను నివాసము చేసేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత మనము బాప్తీసం తీసుకోవాలంటే ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందే రకంగా కూడా ఆయన మనకు అప్పగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మను పొందుకోవటం అంటే చాలామంది అనుకుంటారు గంతులేయటం అని అనుకుంటారు. దేవుని ఆత్మను పొందుకోవటం అంటే చప్పట్లు కొట్టడం అనుకుంటారు. దేవుని ఆత్మను పొందుకోవటం అంటే వాయిద్యాలు వాయించేటప్పుడు ఈ మూల నుండి ఆ మూలకు వెళ్తున్నారని అనుకుంటారు. దేవుని ఆత్మను పొందుకోవటం అంటే వేరే రకంగా వాళ్ళు కనపరుచుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే దేవుని ఆత్మ రకరకాలుగా పనిచేస్తూ ఉండుద్ది. అసలు కొన్నిసార్లు అది మనకు తెలియని కూడా తెలియదు అది. ఎందుకంటే దేవుని ఆత్మ మనం చదువుకున్నటువంటి అంశాలలోని అది పశ్చాత్తాపము కలిగిస్తుంది, నీతితో నడిపిస్తుంది. 3వ అంశము ఆత్మ నివాసముగా మన హృదయంలోనే ఉంటుంది. 4వ అంశాన్ని మనం చూసుకున్నట్టయితే పరిశుద్ధ ఆత్మతో మనకు బాప్తీసాన్ని కూడా మనకు అప్పగించేదిగా ఉంటుంది. ప్రభువుకు ముందుగానే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పనిచేసింది.
ప్రభు ఉన్నంతకాలము కూడా పరిశుద్ధాత్మ ప్రభుతోనే సహవాసం చేసింది. ఎందుకంటే ఆయనే ఆత్మగా ఉన్నాడు, ఆయనే సత్యముగా ఉన్నాడు, ఆయనే జీవముగా ఉన్నాడు.